ప్రముఖ సింగర్ మంగ్లీపై వస్తున్న 10 కోట్ల ఆర్థిక స్కామ్ ఆరోపణలను ఓయూ విద్యార్థి జేఏసీ తెలంగాణ గిరిజన శక్తి సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో విద్యార్థి నేతలు మాట్లాడుతూ సింగర్ మంగ్లీకు కేసుతో ఎలాంటి సంబంధం లేదని, కొందరు ఫేమస్ అవడం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని కొంతమంది కుట్రపూరితంగా వివాదంలో మంగ్లీ పేరును వాడుకుంటున్నారని అన్నారు. మంగ్లీపై అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. దీని వెనుక ఉన్నటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా అంతర్జాతీయ స్థాయి వరకు ఒక ప్రముఖ గాయనిగా పాటను నమ్ముకొని ఎదిగినటువంటి ఒక గిరిజన బిడ్డ మంగ్లీ గారి మీద కావాలని కొంతమంది కుట్ర చేస్తున్నట్టు మాకు తెలుస్తా ఉన్నది. మేము చూస్తా ఉన్నాం, గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి అన్ని ఇంటర్వ్యూలు చూస్తా ఉన్నాం, అన్ని వార్తాపత్రికలు వస్తున్నటువంటి వార్తల్ని చూసిన తర్వాత మేమందరం కూడా ఆలోచన చేసినాం. ఇది ఖచ్చితంగా ఒక ఆడబిడ్డని కావాలని చేస్తున్నటువంటిగా మేమందరం కూడా అర్థం చేసుకున్నాం. నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్నారో వాళ్ళకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళు మోసం చేసిరో, ఆ బాధితులకి సంబంధించినటువంటి డబ్బులు తీసుకుని మోసం చేసినటువంటి వారిపైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చేసిన వారు ఎంత వారైనా కావచ్చు, ఖచ్చితంగా మాకు పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. అలాంటి తప్పులు చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన